అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ నాది ఏనురంగాపురము ప్యాబ్లి మండలం. రాజారెడ్డి సార్ వచ్చింటే శ్మశానం అంతా కబ్జా చేసినారు వైఎస్ఆర్ వాళ్ళు. దాని నుండి నేను పోయి అడిగింటే నన్ను పోలీసు వాళ్ళని తోలుకొచ్చి కేసులు పెట్టినారు. కోనేరు ఇబ్బంది అయింది, నీళ్ళు రాకుండా బంద్ చేసినారు. ఇట్లా స్కూల్ ఉంటే స్కూల్ ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్ వాళ్ళు. ఇది సార్ జరిగినది. ఇది జరిగితే నన్ను 2 రోజులు అయింది సార్. నిన్న పొద్దున 11 గంటల బట్టకు వచ్చి ఇంతవరకు ఇచ్చలేదు సార్. నన్ను నీళ్ళు లేకుండా పెట్టినారు సార్. ఇట్లా కూడా తప్ప సార్ మాది. నేను 6వ వార్డు నెంబర్ని. నేను నెంబర్ కూడా అడగకూడదా సార్ వీళ్ళని. మళ్ళీ ఈ పరిస్థితి ఏమి సార్ ఇది? నన్ను ఇట్లా తిప్పలు పెడుతున్నారు. మళ్ళీ ఏం చేయాలి సార్ దీనికి అని. నా వయసుని చూసినా వాళ్ళు గౌరవించకుండా నన్ను చిత్తహింసలు పెడుతున్నారు సార్. ఇట్లా నేను అడిగినది తప్పని నా మీద కేసులు పెట్టి నిన్నటి నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు, ఇట్లా ఇబ్బంది పెట్టినారు సార్. నేను 6వ వార్డు నెంబర్ని. 6వ వార్డులో గెలుచుకున్నాను. నెంబర్ కూడా అడిగే హక్కు లేదా సార్? ఇది నాది ప్యాబ్లి మండలం వెంటరంగాపురం గ్రామం. నిన్న బుగ్గన రాజరెడ్డి గారి కార్యక్రమం ఉండగా మా ఊరికి వచ్చేసినారు. కార్యక్రమం జరుగుతుండగా మా పెద్దనాన్న వచ్చేసి బుగ్గన రాజరెడ్డి గారిని ఇట్లా మా ఊరి శ్మశాన వాటికి ఉండేదాన్ని 2 ఎకరాలు ఉండేదాన్ని ఎకరన్నర కబ్జా చేసుకొని వాళ్ళ పేరు మీద చేపించుకున్నందువలన దాన్ని బుగ్గన రాజరెడ్డి గారిని అడిగితే బుగ్గన రాజరెడ్డి గారు వచ్చేసి మీ పార్టీ కార్యకర్తలు ఇట్లా కబ్జా చేసినారని చెప్తుంటే సార్ గారు వచ్చేసి పోలీసులను పిలిపించి మా పెద్దనాన్న మీద కేసు పెట్టి జరిగింది. నిన్నటి నుంచి స్టేషన్లోనే పెట్టినారు. మధ్యాహ్నం కూడా భోజనం నేనే తెచ్చడం జరిగింది. మళ్ళీ పోయి అడిగిన ఏం సార్ అంటే ఎస్ఐ సార్ వచ్చేంత వరకు మాట్లాడేంత వరకు పంపించమని చెప్పినారు. ఇది జరిగింది సార్. ఊర్లో జరిగిన సమస్యలను మంత్రి గారైన ప్రచారంకి వచ్చిన వాళ్ళని అడగడం మా బాధ్యత. అడిగినందుకు కూడా ప్రజల మీద కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాను. నాది వెంటరంగాపురం గ్రామము. నా పేరు వెంకటేశ్వరు. నిన్న బుగ్గన రాజరెడ్డి ఊరు ప్రచారం వచ్చినప్పుడు మన గ్రామ సమస్యలు కొంచెం ఉన్నాయని ఆయన పెద్ద మనిషి సుంకన్న వచ్చి ఆడ ఒక మంచి మీటింగ్ చెప్పినాక మాట్లాడినాడు. శ్రీరాములో ఆడినాక మాట్లాడినాడు. సార్ మా ఊర్లో ఇట్లా సమస్య వచ్చింది, మాకు ఇట్లా శ్మశానంలో ఇబ్బంది అయింది, శ్మశాన వాటికల్లో కొంచెం కబ్జా చేసినారు, కొంచెం దానికి పరిష్కారం కావాలి సార్ అని అడిగినాడు. దానికి వచ్చేసి కోనేరుకి నీళ్ళకి ఇబ్బంది అయింది, అది మట్టి బోర్డు చేసినారని అడిగినాడు. స్కూల్ ఒకటి ఉంది సార్, అది వాళ్ళ దగ్గర ఆక్రమించుకున్నారని చెప్పి దాని సమస్య కోసం అడిగినాడు. ఆ మంచి కోసం అయితే వాళ్ళ ఇంటికి వస్తే ఏం వచ్చేది కాదు, ఊరందరికీ అవసరమేది. ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు వస్తే కూడా ఆ స్కూల్లో దింపుకొని మేము ఏదో కొనేది రోడ్లో ఉంది కాబట్టి వాటర్ అన్ని సప్లై చేసుకుని ఇప్పుడు మాకు అయితే ఎవరన్నా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరన్నా కానీ వేసుకునేకి లేదు మాకు. అందుకోసం ఆ ఊరందరికీ సమస్య అడిగినాడే కానీ ఆయన సొంత విషయంగా రాదు, ఆయన ఇంటికి రాదు. అది దాని మీద ఈ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మెట్టిపల్లి వెంకటేశ్వర రెడ్డి ఆయన మంత్రితో మాట్లాడి వాళ్ళు మొత్తం ప్రచారం అయిపోయినాక ముగించుకుపోయిన తర్వాత తీసుకొచ్చి ఆయన లోపల పెట్టి మేము రాత్రి 6 గంటల వరకు బంగపోయినాం. ఇడతలేదు. రాత్రి మళ్ళీ ఎస్ఐతో మాట్లాడి మళ్ళీ 14 గంటలను బట్టి ఆయన చిత్రించడం భోజనం చేయలే, ఏం చేయలే. అన్ని ఇస్తామంటే మేము ఇస్తాం, ఎస్ఐ చెప్పేవారికి ఇస్తామంటున్నారు. ఇది ఏమన్నా ఇది ప్రజలు కాబట్టి అడుగుతున్నారు. ఆయన ఇంటికి ఏం రాలేదు కదా, ఊరందరి కోసం అడిగినాడు. ఆయన ఇంటికి అయితే వస్తుంటే మేము కానీ వ్యతిరేకిస్తాము. ఇది అందరి సమస్య. ఇది శ్మశానం కాబట్టి 10 మందికి కావాల్సింది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఊర్లో సమస్య. ఒకసారి దండోరగానే ఇచ్చారు. ఇది సర్వే చేయాలంటే సర్వే కానీ రాలేదు. ఊర్లో వాళ్ళు ఎవరు రాలేదు. ఊర్లో వాళ్ళంతా కుప్పైనారు కానీ తలారులు వచ్చినారు. సర్వే వచ్చి మళ్ళీ ఎనికిపోయినాడు. ఇది ఏం చెప్తున్నారు? శ్మశాన వాటికి ప్లేస్ 2 ఎకరాలు ఉంటుందని మాకు ఇంప్రెషన్ ఉంది సార్. దాంట్లో ఊరంతా ఇప్పుడంతా కలిసి అంత దగ్గర కొంచెం పైన ఉంటుంది అంతే. దానికోసానికి ఇది ఊరంతా సమస్యకి ఊరంతా కుప్పైనా రోజు దండోరు వేపించినాడు, మంచి చలన కట్టి అన్నీ చేసినాడు. ఎంఆర్ఓ చేస్తా అని చెప్పినా కానీ వచ్చే దగ్గర ఊర్లో ఎవరెవరు అడ్డుకుంటున్నారు. దానికోసానికి మంచి ఎవరు తెలియకుండా అంత సొంత ప్రయత్నం చేసిన ఊరి కోసం అంతే. ఆయన ఇంటికి రాలేదు, ఆయనకు రాలేదు, ఆయన ఒక్కడే అందరినీ మూస్తారు అక్కడ. దానికోసం వచ్చి కొండవై లోపల దిగి ఇదేంటి సమస్య సార్? అసలుకి అసెంబ్లీ ఏం అడగడం ఏం తప్పు? రాజారెడ్డిని మంత్రి కాబట్టి అడుగుతారు. చిన్న ముక్కడం పెద్ద దేవుడు ముక్కుదామని అనుకొని వినడం మంచి. ఈ చిన్నలు ఏం అడగాలని. కానీ దానికి అది ఇట్లా దొబ్బేసి వాళ్ళు అట్లా చేసి మళ్ళీ బయట పోయినాక ఫోన్ చేసి ఎస్సీ పోలీసు పిలిపించి ఇట్లా బెదిరిస్తున్నారు సార్. అంటే ప్రజలు ఏమి ఉండకూడదా? ప్రజల్లో ఎవరు బతకకూడదా? ప్రజలు ఏమన్నా ఇంకా ఎవరిని అడగాలంగా? పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని అడిగితే వాళ్ళు కానీ ఎందుకు వస్తారు? ఇంకా ఎవరిని అడగాలంగా? ప్రజలు ఎవరింటి వాళ్ళు పుంజుకుంటారా ఏమన్నా సమస్యల్లో? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.